మనం దుంపజాతి అంటే మనకి పసుపు, మామిడల్లం, అల్లం, అలాగే నల్ల పసుపు ఇవన్నీ కూడా విత్తనాల కోసం దాచుకునే దుంపలండి. ఎప్పుడు కూడా మనం ఇసుకలో కప్పెట్టేయాలన్నమాట. ఇదంతా కూడా పసుపు. ఆ పసుపు అన్ని కూడా వరుసగా వేసుకుంటూ మధ్య మధ్యలో ఇలాగ ఇసుక వేసుకుంటూ వచ్చాము. ఇసుక తడిగా ఉండకుండానండి, కొంచెం పొడిగా ఉండాలన్నమాట. ఆ దుంపలన్నీ కవర్ అయ్యేలాగా కప్పేయాలి. కప్పేసి కొంచెం నీడగా ఉండే ప్రదేశంలో పెట్టుకోవాలి. ఇదిగోండి ఇక్కడ చూసారుగా. అలాగే నల్ల పసుపు కొంచెం సన్నగా ఉంటాయి. ఇవ్వ ఇలా సన్నగా ఉంటాయి. నేను ఒక వీడియోలో నల్ల పసుపుకి మామూలు పసుపుకి తేడా చూపించాను. ఆ వీడియో చూస్తే నల్ల పసుపుకి మామూలు పసుపుకి తేడా తెలుస్తుంది. ఇవి కూడా ఇలా ఇసుకతో కప్పేసానండి. ఇక మామిడల్లం కూడా అలాగే మనం ఇసుకతోటి కవర్ చేసేయాలి. మనం ఇలా ప్లాస్టిక్ కంటైనర్ కానీ, లేదంటే ఇదిగోండి టాటా కొట్లు కానీ, లేకపోతే ఆటపెట్లు ఉంటాయి కదా, వాటిల్లో కూడా ముందు కడుపు ఇసుకేసేసండి. అప్పుడు మనం దుంప వేసుకోవడం, కొద్దిగా దుంపలు మళ్ళీ పైన ఇసుక వేసుకోవడం. అలాగా చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి మే ఎండింగ్, జూన్ స్టార్టింగ్ ఆ టైంలో వేసుకుంటాం కదండి దుంపజాతి మొక్కలు. అప్పటికి చక్కగా అవి కూడా కొద్ది కొద్దిగా పిలకలు రావడం స్టార్ట్ అవుతాయి. ఇప్పటికే వచ్చేస్తున్నాయి చూసారా, కొంచెం కొంచెం మొలకలు. చూడండి క్లోజ్ లో చూపిస్తాను. ఈ మొలకలు అవి చక్కగా వస్తాయండి. మనం అలా వదిలేస్తే ఈ మొలకలు కూడా డ్రై అయిపోయి ఎండకి చనిపోవడం అది జరుగుతుంది అనమాట. దుంప నాణ్యత కూడా తగ్గిపోతుందండి. అందుకని దుంప క్వాలిటీగా ఉండి మనకి విత్తనంకి బాగా కరెక్ట్ గా ఉండాలి అంటే మన ఇసుకలో వేసేసండి కప్పెట్టేయాలన్నమాట. అందుకని ఈ రోజు ఈ పసుపు, అల్లం, మామిడల్లం, నల్ల పసుపు ఇవన్నీ అలా చేస్తున్నాను. ఇలాగా ఈ దుంపలన్నీ కూడానండి ఇసుకతోటి కవర్ చేసుకున్నాక మనం నీడ ప్రదేశంలో పెట్టుకోవాలండి. మే, జూన్ ఆ టైంలో వర్షాలు అవి మెల్లిగా మొదలవుతూ ఉంటాయి కదండి. అప్పుడు మనం నాటుకున్నామంటే ఎక్కువ పిలకల కింద వచ్చండి, దిగుబడి కూడా ఎక్కువ వస్తుందండి.